యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం మొదటి 3 వచనాలు. నా సహోదరులారా, మహిమా స్వరూపియగు మన ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన విశ్వాస విషయంలో మొహమాటం గలవారై ఉండకుడి. ఏలయనగా బంగారు ఉంగరం పెట్టుకొని ప్రశస్త వస్త్రములు ధరించుకుని ఒకడు మీ సమాజ మందిరంలోకి వచ్చినప్పుడు మురికి బట్టలు కట్టుకుని దరిద్రుడు లోపలికి వచ్చిన ఎడల మీరు ప్రశస్త వస్త్రములు ధరించుకుని వారిని చూసి సన్మానించి నీవిక్కడ నుండి మంచి స్థలంలో కూర్చుండమని చెప్పి ఆ దరిద్రునితో నీవక్కడ నిలువుము, లేక ఇక్కడ నా పాదము నాకు దిగువ కూర్చుండమని చెప్పిన ఎడల మీ మనసులో భేదములు పెట్టుకుని మీరు దురాలోచనతో విమర్శ చేసిన వారు అవుదురు కారా? నా ప్రియ సహోదరులారా, ఆలకించుడి. ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగా తన్ను ప్రేమించే వారి కొరకు దేవుడు వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులుగా ఉండుటకు దేవుడు ఏర్పరచుకోలేదా? గట్టిగా చప్పట్లు కొట్టండి. ఏమర్థమైంది మీకు? పెద్ద విఐపి పర్సన్ లోపలికి వస్తే పెద్ద చైరేసి కూర్చోబెడతారు ఇక్కడ. వెరీ 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 విఐపి పర్సన్. మా దగ్గర చాలా మంది విఐపి పర్సన్స్ ఫోన్ చేసి ఏమన్నారంటే, ఏంటండి మీకంటూ ఒక విఐపి స్పెషల్ గ్యాలరీ లేదు, మీరు చాలా మంది విఐపీస్ ఉన్నారండి ఇక్కడ మీ మధ్యలో, స్పెషల్ గ్యాలరీస్ లేదు, స్పెషల్ ట్రీట్మెంట్ లేదు అంటే బైబిల్ ఏం చెప్తుందంటే, బంగారు ఉంగరం పెట్టుకొని ప్రశస్తమైన బట్టలు వేసుకున్న వ్యక్తికి మంచి ప్లేస్లో కూర్చోబెట్టి ఒక దరిద్రుని అలా నిలబెడితే ఏమైందట చెప్పండి? చేయొచ్చా వాక్య ప్రకారం? అది గట్టిగా చెప్పాలా? విఐపీస్ 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 అట. కానీ విఐపీస్ ఎవరో దేవుని దృష్టిలో తెలుసా? దరిద్రులైన వారు దేవుని బిడ్డలారా. ఇక్కడ కూర్చోబెట్టిన విఐపీస్ మీద ఉంటుంది యేసయ్య మనసు, అక్కడ చివర్లో నిలబడి ఏడుస్తున్న వ్యక్తి మీద ఉంటుంది యేసయ్య మనసు. అందుకని చాలా మంది అన్నారు, మహబూబ్ కాలేజీలో మీ మినిస్ట్రీ ఇంప్రూవ్ కాదు, ఎందుకంటే విఐపీస్ స్పెషల్గా చూస్తేనే. అది నేనన్నాను, మా మీద విఐపీ అభిషేకం లేదు, మా మీద ఒకటే ఒకటి అభిషేకం, పక్షపాతం లేని అభిషేకం. అదే దయచేసి ఏ విఐపీస్ ఇక్కడ ఉన్నా మీరు మమ్మల్ని అపార్థం చేసుకోవద్దు. మీరంటే మాకు చాలా ప్రేమ, కానీ మేము ఇంటెన్షన్ స్పెషల్ కేర్ మీకు ఇవ్వకపోవటానికి కారణం లేఖనంలో ఉంది కాబట్టి అది నెరవేర్పులోనికి రావాలని ఆశపడుతున్నాము దేవుని బిడ్డలారా. సిటీలో చాలా స్పెషల్ ట్రీట్మెంట్ ఉంటుంది కదండి, ఎక్కువ ఇచ్చేవారికి, తక్కువ ఇచ్చేవారికి, అది ఇచ్చేవారికి, ఇది ఇచ్చేవారికి. కానీ మేము గంటలు గంటలు నిలబడి లైన్లో పెట్టి ఎందుకు ప్రార్థన చేస్తామంటే, యేసుక్రీస్తుకి అందరూ సమానమే దేవుని బిడ్డలారా. ఒక దరిద్రుని పక్కకు పెట్టి ఒక ధనవంతునికి ఇవ్వవలసిన స్పెషాలిటీ అట ఇవ్వకూడదట. అది లేఖనములో ఎక్కడ కూడా రాయబడి లేదు. ఓ రోజు నేను ఒక ఫంక్షన్ హాల్కి వెళ్ళా, అన్నీ ఇట్లా సోఫాలు వేసి ఉన్నాయండి. దాని బ్యాక్గ్రౌండ్ ఏం రాస్తుందంటే, ఫలానా వారికి ఈ సోఫా. అమ్మా ఇదేంటి అనుకున్నా, ఫలానా వారికి ఈ సోఫా. అప్పుడు నేను అనుకున్నాను, ఆ సోఫాల మీద చేతులుంచి ప్రార్థన చేశాను. ఇక్కడ ఎవరు రావాలంటే చివరి లైన్లో నిలబడి వణుక్కుంటూ సరిగ్గా బట్టలు లేని వారు వచ్చి కూర్చోవాలండి అక్కడ. అది యేసయ్య మనస్సు. అందుకని మా దగ్గర 15th ఆగస్ట్ అవి ఫ్లాగ్ చర్చిలో ఎగరేసేటప్పుడు ఒక భిక్ష పాయింట్తో చేపిస్తాం మేము. అది మా విఐపి పర్సన్ ఎవరంటే చెప్పండి, ఒక బెగ్గర్. ఆయన వచ్చి వేస్తూ ఉంటాడు, ఎగరేస్తూ ఉంటాడు, అందరూ చప్పలు కొడతారు. ఆ రోజు చీఫ్ గెస్ట్ మాకు ఆయన. ఎంత సంతోషం యేసయ్యకి. మీకు ఎవరికైనా సంతోషం ఉందా, దుఃఖం ఉందా? గట్టిగా చెప్దాం. మంచి మాటలు రాశాడండి యాకోబు. మీరు యాకోబు రాసిన పత్రిక చదవండి దేవుని బిడ్డలారా. అందుకని ప్రభు పేరిట చెప్తున్నాను, వాక్యము చాలా శక్తి కలిగింది. అది వాక్యముని జీవితాన్ని మార్చిపడేస్తుంది. చూడండి, యవ్వనస్తుడికి ఇది చెప్పానంటే తనకున్న ఫీజు మొత్తం అందులో వేసి వెళ్ళిపోయాడండి. ఆయన ఏమని రాశాడు? దేవునికి మీకు తప్ప ఎవ్వరికి నేను ఇచ్చింది తెలియడం నాకు ఇష్టం లేదు. ఎంత మంచి విత్తనం. అందుకని నేను ప్రార్థన చేశాను, ప్రభా యవ్వనస్తుడు గొప్పవాడు కావాలి, ఆర్థికమైనటువంటి అభివృద్ధి, సమృద్ధి కుటుంబములకు దిగునుగా కానీ ఆశీర్వదించాను దేవుని బిడ్డలారా. నీకు ఆ మనస్సు ఉండాలి.
ఫ్యాన్ మీద పేర్లు ఉంటాయండి కొంతమంది. ఫ్యాన్ ఎవరిచ్చారో వాళ్ళ పేరు ఉంటుంది అక్కడ. నేను ఒక చర్చికి వెళ్ళి ప్రసంగం చేస్తుంటే పైకి చూసా, పైన పెద్ద అక్షరాలతో ఉంది ఫ్యాన్. నేను అడిగాను నాకు చర్చి పాస్టర్ గారు, అమ్మో వాళ్ళు ఫ్యాన్ రాయకపోతే ఫ్యానే గుంజుకొని పోతారండి అన్నాడు. అంత అభిషేకం ఉందా వాళ్ళకన్నా? ఎందుకంటే ఆ ఫ్యాన్ మీద పేరు రాయకపోతే రెండో రోజు ఇప్పుకొని పోతారట వాళ్ళు. ఎంత అభిషేకం వాళ్ళకి చూడండి. ఇక నువ్వు ఈ చేత్తో ఇచ్చింది ఈ చేతికి తెలియద్దు, రహస్యంగా చూస్తున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇవ్వబోతున్నాడు. ఎంతమందికి పరలోకం పోవాలని ఉందండి? ఉందా మీకు? మేమెందుకు ఇంత సాధారణమైన జీవితం జీవించాలి? మాతో ఉన్నవారు కూడా అలా ఉండాలి, సింపుల్ లైఫ్ ఉండాలి, ఎక్స్ట్రీమ్గా వెళ్ళొద్దు, హంగామాలు వద్దు. ఇవన్నీ ఎందుకు కోరుకుంటామంటే మాకు భయం ఏంటంటే దేవుని వాక్యాన్ని బట్టే, దేవుని వాక్యాన్ని బట్టే. ఎందుకంటే ఈ లోకం శాశ్వతమైన లోకం కాదు, మనకంటూ ఒక లోకం ఉంది. అక్కడ అడుగు పెట్టాలంటే ఇందులో ఉన్న ప్రతిదీ మన జీవితంలో ఉండాలి. దేవుడు మనల్ని తీసుకొని వెళ్ళాలి. చివరికి ఒక మాట చెప్పి నేను ముగించబోతున్నాను. ఒక ధనవంతుడు నా దగ్గరికి వచ్చాడండి మొన్న. వచ్చి నాకు చాలా వ్యాధితో బాధపడుతున్నా, సమాధానం లేదు అని ప్రార్థన చేయించుకోవడానికి వచ్చాడు. అప్పుడు ఆ వ్యక్తితో నేనేమన్నానంటే, ఎక్కడైనా నువ్వు పొరపాటు చేసావా అని అడిగా. అంటే ఆలోచించుకుంటా ఉన్నాడు. ఎక్కడో ఏదో పొరపాటు జరుగుంటుంది నాన్న, ఒక నిమిషం అని చెప్పి బైబిల్లో నుంచి ఒక మాట చదివి వినిపించాను. అదే యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం ఒక్క మాట, చివరి మాట. ఇదిగో ధనవంతులారా, మీ మీదకి వచ్చి ఉపద్రవముల గురించి ప్రలాపించి ఏడుడి. మీ ధనము చెడిపోయిను, మీ వస్త్రములు చిమ్మటి కొట్టివాయను, మీ బంగారం మీ వెండి తుప్పు పట్టినవి. వాటి తుప్పు మీ మీద సాక్ష్యంగా ఉండి అగ్నివలే మీ శరీరం తినివేను. అంత్య దినములు యందు ధనము కూర్చుకుంటుంది. ఇదిగో, జాగ్రత్తగా ఈ మాట వినండి, 4వ వచనం. ఇదిగో మీ చేలు కోసిన పనివారికి ఇయ్యక మీరు మోసముగా బిగబట్టిన కూలి మొరపెట్టుచున్నది. మీ కోత కోయి వారి కేకలు సైన్యములకు అధిపతియగు ప్రభు యొక్క చెవులో చొచ్చి ఉన్నవి అని అంట. మీకు ఎంతమందికి అర్థమైంది ఈ మాట? అర్థమైందా? ధనవంతులు పని చేయించుకొని ఏమివ్వరండి చెప్పండి? పని వారికి డబ్బులు ఇచ్చే దగ్గర చాలా కష్టపడతారు. నువ్వు కూలి పని చేయించుకొని ఆ కూలి వ్యక్తిని మోసం చేసి డబ్బు సరిగ్గా ఇవ్వనప్పుడట ఆ కూలి దేవునికి మొర పెడుతుందట. గట్టిగా చప్పట్లు కొడదాం. అందుకనే మా దగ్గర ఎన్నో రోజు కన్స్ట్రక్షన్స్ వర్క్స్ అవుతుంటే చాలా మంది మమ్మల్ని అనేక రీతిలుగా మోసం చేస్తూ ఉంటారండి. మినిస్ట్రీలో అక్కడెక్కడ మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడ్డన్నట్టు కొన్ని మోసాలు జరుగుతుంటాయి. ఎత్తుకుపోయేటోళ్ళు ఎత్తుకుపోతుంటారు. అప్పుడు మేము అంటాం పోనీ. కానీ వాళ్ళని కొన్నిసార్లు కష్టపడి పనిచేసే వారి దగ్గర పనిచేసే వారికి అక్కడ మాస్టర్ గారు ప్రతిరోజు వాళ్ళు చేసిన పనికి డబ్బులు ఇచ్చేస్తారు, కూలి పని. ఒక రేపిద్దాము అని మేము అన్నప్పుడు ఆయన ఏమంటాడో తెలుసా? పాపం ఈరోజు చేసుకుని బ్రతికే బ్రతుకు వాళ్ళది. ఈ రాత్రి డబ్బులు వస్తే బియ్యం తెచ్చుకోవాలి, పప్పు తెచ్చుకోవాలి, రాత్రి వండుకోవాలి. ఈ రాత్రి కూలి ఇకపోతే ఈ రాత్రి కానీ ఆ కూలి మొరపెట్టింది అనుకో, దేవుడు నన్ను లెక్కలోకి తీసుకుంటాడు. మీ షాప్స్లో కానీ, మీ ఇళ్లలో కానీ, మీ కుటుంబాల్లో కానీ పనివారు పనిచేస్తుంటే ఎక్కడ బేరం ఆడరండి, పని మనుషుల దగ్గరే బేరం ఆడతారు క్రైస్తవులు. అర్థమైందా? ఎక్కడ బేరం ఆడరు. పెళ్లిళ్లలో, ఫంక్షన్లలో ఊడ్చే వాళ్ళ దగ్గరే బేరం ఆడతారు. లక్షలు లక్షలు ఏమంటారు అల్లుడి మీద నెత్తి మీద వేసి ఇక్కడ నుంచి ఇక్కడ బంగారం వేయడానికి ఇష్టపడతారు. ఒక కూలి వ్యక్తి కూలి పని చేస్తున్నప్పుడు 10 రూపాయల దగ్గర బేరం ఆడతారు. దేవుని బిడ్డలారు, మీకు న్యాయమేనా చెప్పండి? వాళ్ళు 10 అడిగితే మీరు 20 ఇచ్చేయాలా? ఎందుకంటే వాళ్ళు చాలా జెన్యూన్గా కష్టపడి పనిచేసే వారికి మనం వెంటనే వారి కూలి చెల్లించాలండి. లేకపోతే ఆ కూలి ఎవరికి మొరపెడుతుందట? దేవునికి మొరపెడుతుంది. రెండవదిగా కోత కోయి వారి యొక్క కేకలట దేవుని చెవులో చొచ్చుతున్నాయట, వినబడుతున్నాయట. అంటే వారు అయ్యో మాకు వారు డబ్బు ఇవ్వకుండా మమ్మల్ని బాధ పెడుతున్నారనే ఆ వేదన దేవుని యొక్క చెవుల్లోకి వెళ్తుందట. ధనవంతులారా మీకు శ్రమ అంటాడు. కాబట్టి ఎక్కడ ఎవరి రుణం మనము చెప్పండి ఉంచుకోవద్దు, ఎవరిది వారికే చెల్లించాలి. లేకపోతే మనం ఎవరిది ఉంచుకున్నా అవి ఏం చేస్తాయండి? ఎవరికి మొర పెడతాయి చెప్పాలా? ఎవరికి మొర పెడతాయి?
నువ్వు గమ్మునుంటావు, కానీ దేవుడు మర్చిపోడా. అవి దేవునితో మాట్లాడుతుంటాయి. కాబట్టి ఈ రాత్రి నాతో దేవుడు మాట్లాడుతున్నవారు మీ కుడి చేయి పైకెత్తండి. మీలో ఎవరైనా పని చేయించుకుని డబ్బు ఇవ్వని వారు ఎవరైనా ఇప్పుడు ఉంటే మీరు వెళ్ళి 2 చెల్లించండి. మీరు ఎవరితోనైనా కష్టపడి పని చేయించుకోనుండి, మీరు ఉపవాసం ఉండి గుద్దులాడుకొనచ్చు ఆ రోజు పనివారితో కష్టపడి పని చేయించుకునే మనసు మీకుంటే ఈ రోజు మీకు చెప్తున్నాను, దేవుడు మీతో మాట్లాడుతున్నాడు కాబట్టి మీ జీవితాన్ని సరి చేసుకోండి దేవుని బిడ్డలారా. కాబట్టి ప్రభు కోసం మన జీవితాలను మార్చుకుందామా? చెప్పండి అందరూ, మార్చుకుందామా? నిజంగా మనకు విశ్వాసం ఉంటే ఏం కనపడాలి మనలో చెప్పాలా? పాస్టర్ గారు ల్యాండ్ అమ్ముతున్నా, ఆ డబ్బులు వచ్చాక మీకు ఆఫరింగ్ ఇస్తా ఉంటుంది ఒక ఆమె, దాని కొరకు మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి పాస్టర్ గారు అంది. ఆమె ల్యాండ్ అమ్ముడు పోయినాక ఇస్తుందట. ఎవరికి చెప్పండి? సేవకునికి. నువ్వు ల్యాండ్ అమ్ముడు పోకముందే నీ విత్తనం అక్కడ విత్తు, దేవుడు అక్కడ నీ కోసం అద్భుతం చేయబోతున్నాడు. దానిని క్రియ అంటారు. అమ్ముడు పోయినాక చేస్తా పాస్టర్ గారు. మా కొడుకు పెళ్ళయింది అనుకోండి, నీకు ఎంత ఇవ్వాలో అంత ఇస్తా అంటారు. మా బిడ్డలు మారిపోయారు అనుకోండి, అంత చేస్తా. లేదు, నువ్వు ఇచ్చి దేవునికి ఇచ్చి క్రియారూపకంగా చేసి దేవుని శోధించు, నీకోసం ఆకాశతుములు దేవుడు తెరవబోతున్నాడు. ఒకరోజు ప్రసంగం చేస్తున్నా, నాకు ఒకటే గొలుసుంది, ఇట్లా పట్టుకొని ప్రసంగం చేస్తున్నా. దేవుడు నాకు తెలుసు అది ఇవ్వు అంటాడేమోనని భయానికి ఇట్లా పట్టుకొని ప్రసంగం చేస్తున్నా. నేను ప్రసంగం చేస్తుంటే దేవుడు అంటాడు, నువ్వు ఫస్ట్ అన్నాడు. నేను బోధించే నేనివ్వడమే ప్రభు, ఎప్పుడు ఇస్తానేమన్నాడు. ముందు నువ్వు ఇవ్వు అన్నాడు. ఆ చర్చి ఫౌండేషన్ చిన్ని గొలుసు అండి, అప్పటికి అన్ని పోయాయి. ఇచ్చాను. ఆ రోజు దాదాపు 10 lakhs గోల్డ్ ఇచ్చేశారు ప్రజలు. గోల్డ్ అంత బంగారం ఇచ్చా, ఎందుకంటే బంగారం వలన బాగుపడం కానీ దేవుని కృప వలన మాత్రమే దేవుని బిడ్డలారా. కొంతమందికి బాగా ఇష్టం బంగారం అంటే మక్కువ. ఏం మక్కువ? బీరువా చూసుకోవడం, నక్లీసులు చూసుకోవడం, బీరువా చూసుకోవడం, అవి చూసుకోవడం. ఎవడో చూస్తాడు, చూసినప్పుడల్లా చూసి వాడెత్తుకుపోతాడు. ఎందుకు? చూసుకోవడం పెట్టడం, చూసుకోవడం పెట్టడం. నాకు ఎన్నున్నాయో. నీకు బీరువాలో ఉండాలా? ఆ బీరువాలోకి వెళ్ళాలా? చెప్పాలా? ఆ బ్యాంకులోకి వెళ్ళాలా? ఈ బ్యాంకులో ఉండాలా? ఆ బ్యాంకులోకి వెళ్తే 7 ఎక్కువ కాబోతుంది నీ బ్లెస్సింగ్. కాబట్టి నేను ఎందుకు చెప్తున్నాను? మీ మీద 2 పాళ్ళు ఆత్మ కుమ్మరించబడబోతున్నాను. ఎందుకు చెప్పా ముందుకు మీకు? మీరు ఏదో విత్తనం దేవుని కోసం ఏదో క్రియ చేయబోతున్నారు. దేవుడు మీకోసం అభిషేకం తెరచబోతున్నాడు ఈ రాత్రి. ఒక్కటి చెప్పనండి, దేవుని వాక్యం ప్రకారం చెప్తున్నా, మాకు డబ్బు మీద ఆశ లేదు దేవుని బిడ్డల. రియల్లీ ప్రభు సన్నిధిలో బైబిల్ సముఖంలో చెప్తున్నా, ఆశ లేదు, డబ్బొద్దు మాకు. కానీ దేవుని రాజ్యం కట్టబడ్డానికి, రెండవదిగా విశ్వాసంతో కూడిన నీ క్రియ బయటికి రావటానికి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు అంతే. ఈరోజు నీ విశ్వాసం ఏం దాల్చబోతుంది? ఒక్కడే ఒక్క కుమారుడైన అబ్రహాముకి కుమారుడిని ఏం చేశాడు? చెప్పాలా? ఒక్కడే కుమారుడిని అబ్రహాం ఏం చేశాడు? క్రియరూపకంగా ఏం చేశాడు? చెప్పాడంటే అందరూ చెప్పాలా? బలి ఇవ్వటానికి ఏం చేశాడు? ఒక్కడిని ఇస్తే ఈ రోజు వరకు మిలియన్స్ ఆఫ్ ఇస్సాకులను దేవుడు లేపాడు దేవుని బిడ్డలారా. ఈరోజు ఆ ఒక్కటి నువ్వెవరికి ఇవ్వబోతున్నావంటే నీ విశ్వాసం క్రియ దాల్చబోతుంది. ఎప్పుడైతే క్రియ దాల్స్తుందో నీకోసం ముళ్ళ పొదలో పొట్టేలు దాచబడి ఉంది. సహోదరి సహోదరుడా, ఛాలెంజింగ్ గా చెప్తున్నాను ఈ రాత్రి, నీ డబ్బు దేవునికి అవసరం లేదు, కానీ నీ క్రియ, విశ్వాసంతో కూడిన నీ క్రియ సర్వశక్తి కలిగిన దేవునికి అవసరం. ఎందుకంటే దేవుడు నిన్ను గొప్ప వ్యక్తిగా మార్చబోతున్నాడు. ఇక్కడ ఒక సహోదరుడు, నీ బ్రదర్, నీ పేరు విజయ్ అనే సహోదరుడి గ్రౌండ్ లో ఉన్నాడు. నీ కుటుంబంలో సమాధానం లేని స్థితి, రెండవదిగా ఆర్థికమైనటువంటి సమస్యలతో నలిగిపోయిన అనుభవంలో ఉంటున్నావు. ఒకటి, కుటుంబంలో శాంతి లేదు, నెమ్మది లేదు, సమాధానం లేదు, భయంకరమైనటువంటి ఆర్థిక సమస్యలు నీ జీవితంలో ఉన్నాయి. నీ పేరు విజయ్, దేవా నా పేరు పెట్టి పిలువయ్యా అని ప్రార్థన చేస్తున్నావు. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. సహోదరుడా, నువ్వెక్కడున్నా పరిగెత్తుకుంటూ ముందుకు వచ్చేసాయి.
కుటుంబ సమస్యలతో సహోదరి వాణి, నీ పేరు వాణి, నీకు ఉద్యోగం లేదు, ఆర్థిక సమస్యలు ఉంటున్నాయి. నీ కుటుంబంలో కూడా ఎటువంటి సమాధానం లేని స్థితి, నెమ్మది లేని స్థితిలో ఉన్నావు. భయంకరమైన పోరాటాన్ని అనుభవిస్తున్నావు. యేసయ్యా నన్ను పిలువయ్యా, నా దుఃఖము వేదన తొలగించి ప్రభా అని ప్రార్థన చేస్తున్నావు. నువ్వెక్కడున్నా పరిగెత్తుకుంటూ వచ్చేసే నీ జీవితంలో అద్భుతం జరగబోతుంది. వాణి అనే సహోదరి, ఈరోజు నువ్వు ఈ స్థలంలో ఉన్నావు, దేవుని జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు. ఇక్కడ ఒక సహోదరి ఉంది, నువ్వు భర్తను పోగొట్టుకున్న స్థితిలో ఉన్నావు, కానీ నీ మీద చాలా బ్లేమ్స్ వస్తున్నాయి, నిందలు, ప్రజలు నీ మీద నిందలు మోపుతున్నారు. చాలా వేదంతో కన్నీటితో ఉన్నావు, భర్తని పోగొట్టుకున్న స్థితిలో ఉన్నావు, నీకెవరి ఆదరణ సంతోషం లేదు. ఇవి లేకపోగా ప్రజలు నీ మీద నిందిస్తున్నారు, అవమానిస్తున్నారు. అవి తట్టుకోలేక చనిపోతే బాగుండేమో ఆలోచన కూడా నీకు కలుగుతుంది. కానీ నీ జీవితంలో దేవుడు అద్భుతం చేయాలని ఆశపడుతూ నువ్వెక్కడున్నా రా తల్లి, ప్రభు నిన్ను తాకబోతున్నాడు. నీ కుటుంబంలో శాంతిని, నెమ్మదిని, సమాధానాన్ని, ఎక్కడ నింద అవమానం అనుభవించావో అక్కడే దేవుడు నిన్ను ఆశీర్వదించాలని ఆశపడుతున్నాడు. ఇక్కడ మరొక సహోదరుడు ఉంటున్నాడు. సహోదరుడు, నీ కుటుంబంలో భార్య భర్తలు ఇద్దరు ఒకే కుటుంబంగా జీవిస్తున్నారు, కానీ మీ హృదయాలు వేరుగా ఉన్నాయి, మీ మనసులన్నీ వేరుగా ఉన్నాయి. మీ కుటుంబంలో శాంతి సమాధానం లేదు. మా కుటుంబం విడిపోతే బాగుంటుంది, ఎందుకు ఈ కుటుంబం కట్టబడ్డం అనేటువంటి ఆలోచనతో భార్య భర్తలు ఇద్దరు కూడా ఇక్కడ ఉన్నారు. భార్య భర్తలు ఇద్దరున్నారు, మీరిద్దరు కూడా వచ్చి నిలబడండి అంతే. ప్రభు మీ కుటుంబంలో అద్భుతం చేయబోతున్నాడు. సహోదరుడు, యవ్వన కుమారుడు శ్రీకాంత్ అనే యవ్వన బిడ్డ ఇక్కడ ఉన్నాడు. నీవు రెండు ఆలోచిస్తున్నావు, దేవుని సేవ పిలుపు నీకుంది. ఎక్కడున్నా నువ్వు పరిగెత్తుకుంటూ ముందుకు వచ్చేసాయి. ఈ రోజు నీ జీవితంలో దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. ఎన్ని సంవత్సరాలు? 8 సంవత్సరాలు. ఏ విధంగా పీడిస్తున్నావేమి? బిడ్డలు లేకుండా, గర్భం లేకుండా. గర్భాన్ని మూసింది నువ్వేనా? ఇక్కడ ఎవరున్నారు చెప్పు అందరికి. ఈమె గర్భం తెరవబడుతుందో లేదో చెప్పు. ఇప్పుడు ఏసే గర్భాన్ని తెరుస్తున్నాడా లేదో చెప్పు. చెప్పు. తెరిచాడు. గట్టిగా చెప్పలు కూడా దేవుని మహిమపరుస్తున్నాడు. కాళ్ళల్లో నుంచి మోకాళ్ళు, కడుపులో ఉన్న పవర్, కడుపులో నుండి, ఛాతిలో నుంచి, తల, లెఫ్ట్ హ్యాండ్, రైట్ హ్యాండ్, చూపుడు వేళ్ళ నుంచి బయటికి వెళ్ళిపో, 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 వెళ్ళిపో. జీసస్. ఇక్కడ ఎవరున్నారు చెప్పు, వెళ్ళిపో. ఇది ఎవరి రక్తం? ప్రైజ్ లార్డ్. కాలిపో. ఇవన్నీ విడిచిపెట్టే. కాళ్ళల్లో, మోకాళ్ళల్లో, కడుపులో, ఛాతిలో, తల, లెఫ్ట్ హ్యాండ్, రైట్ హ్యాండ్, చూపుడు వేళ్ళ నుంచి విడుదల, విడుదల, వెళ్ళు. నా పేరు విజయ్ అమ్మ. దేవుడు నా పేరు పెట్టి పిలిచింది. ఈరోజు నాకు ఎంతగా సంతోషంగా ఉంది. ఈరోజు ఆరాధనలో దేవుడిని నేను అడిగాను, యేసయ్య నా దగ్గరికి రా, నా పక్కలో నిలబడనా. ఈరోజు నేను అడిగాను, యేసయ్య ఫస్ట్ నా పేరు పెట్టి పిలిచాడు ఈరోజు, విజయ్ అని. కళ్ళు మూసుకో. ప్రభు ఇప్పుడే నీ సమాధానం నీ బిడ్డను తాకును గాక. మంచి దేవుడు, మంచి విడుదల ప్రకటిస్తున్నాను. నా పేరు శ్రీకాంత్ మేడం. మీ ఇందాక మీరు పిలిచారు కదా, అసలు నాకు స్టేజ్ పైకి రావాలంటేనే చాలా భయం, మాట్లాడాలంటే చాలా భయం. కానీ పిలిచినప్పుడు పరిగెత్తుకొని వచ్చేసాను మేడం. థ్యాంక్ యూ. దేవుడు నిన్ను ఎన్నుకుంటున్నాడండి అమ్మా. భవిష్యత్తులో దేవుడు నిన్ను వాడుకోవాలనుకుంటున్నాడు. థ్యాంక్ యూ. జీవితాన్ని ఏసైకి సమర్పించుకుంటావు. అందరు మీ కుడి చేయి పైకెత్తండి. యవ్వన బిడ్డ, హోలీ స్పిరిట్ గొప్పవాడ ఉంది గాక. ఈరోజే నీ బ్లెస్సింగ్ ఈ బిడ్డ మీద, ఛాతిలో, తలలో, గొంతులో నుంచి ఆ పవర్, ఆ బాడీ అంతా ఫ్రీ అయిపోవును గాక. నిందలతో ఉన్నావు హస్బెండ్, కళ్ళు మూసుకో. ప్రభు ఆ బిడ్డకి మంచి సమాధానం, ఎక్కడ తృణీకరించబడుతుందో ఈ రోజు నుంచే తనకు సమాధానం, నెమ్మది, విడుదల, అద్భుతం చేయి. ఆ పవర్ ఈ బాడీలోకి, కుటుంబంలోకి మేము విడుదల చేస్తాం. జీసస్ నేమ్. విడిపోవాలనే ఆలోచన కలుగుతాం. చూసారా, ఈ భార్య భర్తల గురించి దేవుడు ఒకటి మాట్లాడేటాను. ఇద్దరికి పడట్లేదమ్మా. చూడండి, సహోదరుడు ఏడుస్తున్నాడు. చూడండి ఒకసారి అందరూ. ఎందుకంటే ఇద్దరికి ఏ విషయంలో సమాధానం లేదు.
ఇద్దరు విడిపోవాలనుకుంటున్నారు. ఈ మీటింగ్కి వచ్చారు, దేవుడు మిమ్మల్ని పిలిచాడు. ఏమనిపిస్తుందమ్మా ఇప్పుడు మీకు? దేవుడు మమ్మల్ని పిలవాలని ప్రేయర్ చేశారు. ఏమనిపిస్తుంది తల్లి? నేను దేవునికి మొక్కాను, మా ఇద్దరిని పిలవండి ప్రభా, అందరినీ పిలుస్తున్నాగా, మా ఇద్దరి దాని సమాధానమే లేదు. అంటే కూడా కొట్టడం స్టార్ట్ చేస్తున్నాడు. 2 రోజులైతే నేను ఎక్కడన్నా చనిపోవాలనుకున్నాను. నిజంగా నాకు అసలు బతకాలనే లేదు. చూడండి, వీళ్ళ సమస్య ఎవరికి తెలుసండి? అందరు చెప్పండి. నేను మనిషిని, కానీ తెలిసిన వాడు ఒకడు ప్రభువైన యేసుక్రీస్తు. చూడండి, కుటుంబం విడిపోవాలని సమాధానం లేని స్థితిలో ఈ మీటింగ్కి వచ్చారు. ఈ రాత్రి ఇద్దరిని యేసయ్య తాకి ఈ కుటుంబాన్ని కట్టబోతున్నారు సమాధానంతో. నిలబడాలి. ఇద్దరిని కంట్రోల్ చేస్తున్న ఈవిల్ పవర్ ఇద్దరిని విడిచిపెట్టాలా. ఇద్దరిని విడిచిపెట్టాలి. ఇప్పుడే ఇస్తున్నామములో రావాలి, బయటికి రావాలి. బాడీలో ఉన్న డెవిల్ బయటికి వెళ్ళిపోవాలి పూర్తిగా. ఇద్దరిలో నుంచి, కాళ్ళల్లో నుంచి, మోకాళ్ళు, కడుపులోకి రావాలి. ఇద్దరిని విడగొట్టాలని, చంపాలని ప్రయత్నిస్తున్న డెవిల్ బయటికి రావాలి. ఇద్దరిలో నుంచి బయటికి రావాలి. ఎవరైనా భార్య భర్తలుగా మీరు కొట్లాడుకుంటూ సమాధానం లేని స్థితిలో ఉంటే దయచేసి పరిశుద్ధాత్మదేవుడు సమాధానానికి కర్త. అపవాది ఏ కుటుంబంలో ఉంటుందో ఆ గృహంలో సమాధానం ఉండదు. దేవుని బిడ్డలారా, చూడండి, ఇద్దరిని డెవిల్ వారిద్దరి కుటుంబాన్ని పాడు చేయాలని పీడిస్తున్న టైంలో పరిశుద్ధాత్మదేవుడు జోక్యం చేసుకున్నాడు. కాళ్ళల్లో నుంచి పైకి రా, మోకాళ్ళలో నుంచి ఇద్దరికి కూడా కడుపులోకి రావాలా. కడుపులోకి రా, బయటికి రా. కడుపులో నుండి ఛాతిలో నుంచి గొంతులోకి, తలలోకి, ఇద్దరు లెఫ్ట్ హ్యాండ్ నుంచి రైట్ హ్యాండ్ చూపుడు వేళ్ళ నుంచి బయటికి వెళ్ళిపోవాలా. డెవిల్ బయటికి వెళ్ళిపో. హృదయం తేలికైపోవునుగా. జీసస్ నేమ్. లేపండి. ఏమనిపిస్తుంది? ఫ్రీగా ఉంది. విడిపోతారా, కలిసి ఉంటారా? కలిసి ఉంటాం. అమ్మా, కలిసి ఉంటాం. ఇద్దరు కలిసి ఉంటారు. మీకు సమాధానం అనిపిస్తుందా? నీకు తృప్తి అనిపిస్తుందా? చూడండి, మిమ్మల్ని ఇద్దరిని యేసయ్య ప్రేమిస్తున్నాడు. మీ కుటుంబాన్ని యేసయ్య కట్టాడు. నీకు నీ భార్య మీద కోపం వస్తే కొట్టొద్దు, కానీ నీ కోపాన్ని కంట్రోల్ చేసి దేవునికి ప్రార్థన చేయాలి. నువ్వు కొడితే ఏమొస్తుందా? అంటే నువ్వు కాదు ఆ పని చేసేది, నీలో ఉన్న ఈవిల్ పవర్ ఈ రోజు వరకు ఆ పని చేసింది. కాబట్టి ఈరోజు ప్రభు మీరు తప్పు చేస్తున్నారన్నాడా? కాదు. మిమ్మల్ని ప్రేమించి స్టేజ్ మీద చూడండి, ఎన్నో వేల మంది ప్రజలు ఉన్నారు. ఈరోజు మిమ్మల్ని పిలిచాడంటే మీ ఇద్దరి మీద యేసయ్యకి ఎంత ప్రేమ ఉందా లేదా? కాబట్టి మీరు ఎవరి కోసం కలిసి ఉంటారు? పిల్లలు ఉన్నారా? 3 years అయింది, పిల్లలు లేరు. అది మీ ప్రాబ్లం. కాబట్టి ఈ గర్భాన్ని కూడా దేవుడు తెరవబోతున్నాడు. యేసు నామములో ఈ బ్లెస్సింగ్ కడుపులో పంపుతున్నాం. చక్కటి బిడ్డతో ఈ కుటుంబం నింపబడునుగాక. ఆమేన్. మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చి మీరు ఇద్దరు సాక్ష్యం చెప్పాలి. నా పేరు మరియా. లాస్ట్ ఇయర్ బ్రదర్ సిస్టర్ ఏలూరులో మీటింగ్స్ పెట్టినప్పుడు అక్కడికి వచ్చినప్పుడు నాకు ప్రతిసారి సబ్జెక్ట్ ఏదో ఒకటి ఉండిపోయేది, ఫెయిల్ అయ్యేదాన్ని. నేను బాగా చదవలేకపోతున్నాను, చాలా బాధపడేదాన్ని. ఆ లాస్ట్ ఇయర్ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ అప్పుడు మీటింగ్స్ జరిగినప్పుడు అక్కడ నుంచి నేను ప్రేయర్ కర్చీఫ్ తీసుకెళ్ళాను. తీసుకెళ్ళినప్పుడు మేమందరం ఫ్రెండ్స్ అందరం తీసుకెళ్ళాము, అందరం ప్రేయర్ చేసుకుని అందరిది కంప్లీట్ అయిపోయింది. మంచి 72% వచ్చింది ఆ సెమిస్టరు. నిజంగా దేవుడు ఎంతగానో గొప్ప కార్యం చేశారు, దాన్ని బట్టి దేవునికి వందనాలు. మళ్ళీ నాకు 4 months నుంచి చాలా అనారోగ్యంగా ఉంది, కానీ నేను నమ్మేదాన్ని కాదు ప్రేయర్ కర్చీఫ్లో దేవుని శక్తి ఉంది అంటే, మ్యాగజైన్లో దేవుని శక్తి ఉందని నమ్మలేకపోయేదాన్ని. కానీ లాస్ట్ సండే చాలా మంది సాక్ష్యం చెప్పినప్పుడు ఇంత గొప్ప అద్భుతం దేవుడు చేస్తున్నాడా అని మా ఫ్రెండ్ అది
కొన్నప్పుడు ఆ మ్యాగజైన్ తీసుకెళ్ళినప్పుడు నేను విశ్వాసంతో తండ్రి నెక్స్ట్ సండే నేను సాక్ష్యం చెప్పాలి, నువ్వు నన్ను సాక్షిగా నిలబెట్టు, నాకున్న ఈ బలహీనత నుండి విడిపించు అని ప్రేయర్ చేసుకున్నప్పుడు దేవుడు నిజంగా గొప్ప సాక్ష్యంగా నన్ను నిలబెట్టాను. మీ అందరి ముందు మంచి ఆరోగ్యాన్ని దేవుడు నాకు అనుగ్రహించారు. దాన్ని బట్టి దేవునికి వందనాలు. నా సాక్ష్యం ఏంటంటే, మా నాన్నగారు బాగా తాగి ఇంట్లో ఊకే లొల్లి పెట్టేవారు. చాలా 12 గంటల దాకా, నైట్ 12 గంటల దాకా రోజు ఎవ్రీడే లొల్లి ఉండేది. మా ఇంట్లో శాంతి సమాధానం లేకుండా ఎప్పుడు గొడవ ఉండేది. అయితే ఇక్కడ నుంచి హ్యాండ్ కర్చీఫ్ తీసుకెళ్ళి ఆ రోజు బాగా డ్రింక్ తాగి ఉన్నారు మా నాన్నగారు. ఇక్కడ నుంచి అనాయింట్ చేసిన హ్యాండ్ కర్చీఫ్ తీసుకువెళ్ళి మా నాన్నగారికి ఇచ్చాను. ఇచ్చిన ఒక 5 minutes లోపు మా నాన్నగారు ఆటోమేటిక్గా నిద్రపోయారు. ఇక నెక్స్ట్ డే నుంచి అలాంటి గొడవలు ఏమి లేకుండా మా ఇంట్లో శాంతి సమాధానంగా ఉంది. ఈ అద్భుతం చేసిన దేవునికి మహిమ కలుగును గాక. ఇచ్చిన సాక్ష్యం దేవుడు దీవించును గాక. మేము చాలా అప్పులు ఒక 16 months నుంచి ఫేస్ చేస్తున్నాం. ప్రాబ్లమ్స్ చాలా క్రిటికల్ పొజిషన్స్. మాది అసలు సూసైడ్ చేసుకుందామన్నంత పొజిషను. మరి మా హస్బెండ్, మా పిల్లలు ఎవ్వరూ నమ్ముకోలేదు. నాకు దేవుని మీద చాలా నమ్మకం. అయితే నేను ఇక్కడ 5 weeks వస్తానని నేను ప్రేయర్ చేసుకున్నాను. నేను 3rd weekలో ఆ ప్రాబ్లం మొత్తం సాల్వ్ అయిపోయింది. 4th weekలో నాకు అమౌంట్ మొత్తం వచ్చేసింది. కాబట్టి 5th weekలో నేను వచ్చి సాక్ష్యం చెప్తున్నాను.